వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. బాచుపల్లి హత్య కేసు నిందితుడి అరెస్ట్ జూన్ 4, 2025న ఉదయం బాచుపల్లిలోని విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని ఏకాంత ప్రాంతంలో ఓ పెద్ద ట్రావెల్ బ్యాగ్ వదిలివేయబడింది. తనిఖీ చేసినప్పుడు 25 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల గుర్తు తెలియని మహిళ మృతదేహం బ్యాగ్ లోపల కనుగొనబడింది. స్థానిక కాపలాదారు ఇచ్చిన ప్రాథమిక ఫిర్యాదు ఆధారంగా తెలియని వ్యక్తులు మహిళను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఫలితంగా బాచుపల్లి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. సమాచారం అందుకున్న వెంటనే బాలానగర్ డీసీపీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ తో పాటు బాలనగర్ ఏడీసీపీ సత్యనారాయణ, కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి, స్థానిక బాచుపల్లి పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ టీమ్, క్లూస్ టీమ్, ఎస్ఓటీ బాలానగర్ టీం, సిసిఎస్ బాలానగర్ టీం ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాలానగర్ డీసీపీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ ప్రకారం నిందితులను వేగంగా గుర్తించడానికి 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా జూన్ 5వ తేదీన రాత్రి సుమారు 18 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం ఆధారంగా బాలానగర్ ఎస్ఓటీ బృందం మరియు బాచుపల్లి పోలీసులు నిందితుడు విజయ్ తోపా అలియాస్ విల్సన్ ను బాచుపల్లిలోని పౌరంపేట నుండి పట్టుకున్నారు. అతన్ని బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి విచారణలో నేరాన్ని అంగీకరించారు. 4వ తారీఖున బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఉమెన్ బాడీ ఉంది. అది సూట్ కేసులో, ఒక పెద్ద సూట్ కేసులో ఉంది. అది కూడా ఒక అబాండెండ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచుపల్లి పోలీస్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచుపల్లి, ఏసీపీ కుకట్పల్లి, మై సెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి లోకల్ ఎస్ఓటీ టీమ్ అండ్ క్రైమ్స్ టీమ్ కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే, ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక 25 to 30 years ఏజ్ ఉన్న మహిళ డెడ్ బాడీ ఉండేది. ఆ దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. ఆ బాడీ ఊపిపోయిన విధానం కానీ, ఫిట్ఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే. సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహంతి గారి ఆదేశాల, సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు, ఎస్పెషల్లీ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు, వాళ్ళ టీం అందరూ కూడా, అదేవిధంగా లోకల్ పోలీసు కూడా ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని దాంట్లో వచ్చిన క్లూస్ని బట్టి ఇమ్మీడియట్గా వితిన్ 48 hours ఆఫ్ ది కేసు బయటకు వచ్చిన 48 hours ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో. దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. ఈ నెల 4వ తారీఖున బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఉమెన్ బాడీ ఉంది. అది సూట్ కేసులో, ఒక పెద్ద సూట్ కేసులో ఉంది. అది కూడా ఒక అబాండెండ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచుపల్లి పోలీస్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచుపల్లి, ఏసీపీ కుకట్పల్లి, మై సెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి లోకల్ ఎస్ఓటీ టీమ్ అండ్ క్రైమ్స్ టీమ్ కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే, ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక 25 to 30 years ఏజ్ ఉన్న మహిళ డెడ్ బాడీ ఉండేది. ఆ దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. ఆ బాడీ ఊపిపోయిన విధానం కానీ, ఫిట్ఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే. సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహంతి గారి ఆదేశాల, సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు, ఎస్పెషల్లీ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు, వాళ్ళ టీం అందరూ కూడా, అదేవిధంగా లోకల్ పోలీసు కూడా ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని దాంట్లో వచ్చిన క్లూస్ని బట్టి ఇమ్మీడియట్గా వితిన్ 48 hours ఆఫ్ ది కేసు బయటకు వచ్చిన 48 hours ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో. దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా
సహజీవనం చేస్తూ ఉంది.